చిన్న సెంటిమెంట్ వీడియో అయితే చేసామండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఈ నెల కూడా డబ్బులు సరిపోవట్లేదు. పిల్లకాయల ఫీజులు ఎట్లా కట్టాలో ఏమో అర్థం కావట్లేదు. ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఎట్లా చేయాలబ్బా? నువ్వు బాధపడకు బావా. ఈ నెల హాస్పిటల్కి వద్దులే బావా. ఆ డబ్బులు పిల్లకాయలు ఫీజు కట్టిలే బావా. అట్ట అనబాకమే. హాస్పిటల్ పోయి చూపించుకుంటేనే కదా, నువ్వు బాగుంటేనే కదా నేను పిల్లకాయలు అందరం బాగుంటాం. ప్రతిసారి వాయిదా వేసుకుంటా పోతే హాస్పిటల్కి నీ ఆరోగ్యం ఏమవుతుంది? మేమంతా ఏమవ్వాలి అనరాదా? నువ్వు బాధపడకు బావా. ఈ నెలలో కాకపోతే రేపు నెలలో పోదాం బావా. మీ తమ్ముడు వాళ్ళు గుడికి పోయారంటియా, మనం కూడా పోదామా? వాళ్ళంటే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కాబట్టి పోతున్నారు. మనం కూడా సొంతంగా ఇల్లు కట్టుకున్నప్పుడు పోదాంలే, ఇప్పుడు వద్దులే. బావా పక్కింటి ఆంటీ వాళ్ళు సినిమా పోయారు బావా, మనం కూడా పోదామా? వాళ్ళంటే ఉన్నోళ్ళు ఎక్కడికైనా పోతారు. మన కాడ డబ్బులు లేవు, ఇప్పుడైనా పోదాంలే. సర్దుకో బావా. ఈసారన్నా మా గుడ్డలు తీస్తావు లేదు బావా? ప్రస్తుతానికి ఉండే గుడ్లతో సర్దుకోమే. వ్యాపారాలు కూడా లేవు. నా కాడైతే ప్రస్తుతానికి డబ్బులు లేవు. ఉన్నదాన్ని సర్దుకో. మేమంటే నీకు ఇష్టం లేదు కదా, అందుకే ఏది అడిగినా వద్దు వద్దు అంటున్నావు. నువ్వు ఒకరోజు సంతోషం కోసం చూస్తున్నావు, రేపు నేను బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. మనం ఇప్పటికే బాకీలు అయిపోయినాం. రూపాయి కూడబెడుతున్నా. అప్పులన్నీ తీర్చేసి పిల్లకాయలు అప్పులు లేకుండా బతకాలని ఇప్పటికైనా అర్థం చేసుకోరాదా? సర్దుకో. అన్నిటికీ సర్దుకో అంటుంటే మా మీద ఇష్టం లేదనుకున్నాను బావా. సారీ బావా, నువ్వు మా గురించి ఇంత ఆలోచిస్తున్నావు అనుకోలేదా? ఈ నెల మొత్తం ఖర్చులు పోగా 300 మిగిలింది. ఈ నెలలో అయినా కొత్త షర్ట్ తీసుకోవాలి. అమ్మా, ఏంది మోక్షి? స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ షూస్ తెచ్చుకున్నారమ్మా. డాడీని అడిగి నాకు తీసి అమ్మా. ఏం బావా అట్ నవ్వుకుంటున్నావా? ఏం లేదులేమే, ఈ 300 తీసుకొని మోక్షకు షూ తెచ్చి. బావా ఈ 300తో నువ్వు సొక్కాయి తెచ్చుకోవాలనుకున్నావు కదయా? నాదేముందిలేమే, నేను రోజు పనికి పోయేదే కదా. గుడ్లు రోజు మాసిపోతాయి. బిడ్డ స్కూల్కి పోయేవాడు కదా, వాడికి బాగుంటేనే కదా రేపు వాడి భవిష్యత్తు కూడా బాగుంటుంది. వచ్చే నెల కాకపోతే ఇంకో నెల తీసుకుంటా, ఏముందిలే. మోక్షి నీకోసం కొత్త షూ తెచ్చానురా. అవి కొత్త షూలు. థ్యాంక్ యూ మమ్మీ. నాకు కాదు మోక్షి, డాడీ చెప్పురా. డాడీ థ్యాంక్ యూ డాడీ. మమ్మీ డాడీ తిని దాన్ని తెచ్చాడు. సరే మోక్షి కూర్చోబోరా, ప్లేట్లు వేసుకొస్తానా. ఇదిగో వేదా తీసుకోరా. ఇదిగో మోక్షి తీసుకోనైనా. నాకు కూడా కొద్దిగా ప్లేట్లో పెట్టుకురామే. లేదు బావా, పిల్లకాయలు మొత్తం తినేసినారా. పోనీలే, బిడ్డలైనా కడుపు నిండా తిన్నారు కదా, అదే చాలు నాకు. నాదేముందిలే, వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే. బావా మా కోసం ఇంత కష్టపడుతున్నావని ఇప్పుడే తెలుస్తుంది అబ్బా.